Hi guys, AI playlist లో will now focus on collection of data. అంటే మనం యాక్చువల్లీ లాస్ట్ వీడియోస్లో స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా గురించి చూసాం యాక్చువల్లీ. ఇఫ్ నాట్ ప్లీజ్ గో త్రూ. ఓకే, సో స్ట్రక్చర్డ్ డేటా అంటే టేబుల్స్, రోస్ అండ్ టేబుల్స్లో ఒక ఫార్మేటెడ్ మేనర్లో ఉండే డేటాని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తే టేబుల్స్, సిఎస్వి, కామా సెపరేటెడ్ వాల్యూస్ అనమాట. సిఎస్వి అంటే ఎస్క్యూఎల్, మీకు ఎస్క్యూఎల్ అని వినింటారు, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ బేస్డ్ డేటా. అంటే డేటాబేసెస్లో డేటా టేబుల్స్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, రోస్ అండ్ కాలమ్స్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ డేటా. ఓకే, సో మనకి ఏం జరగాలి అంటే డేటా విషన్కి యాక్చువల్లీ బైనరీ ఫార్మాట్ అంటారు, అదొకటే అర్థమవుతుంది. సో ఇక్కడ కన్వర్షన్ టు బైనరీ. హౌ వీ కలెక్ట్ డేటా అంటే ఏంటి? వీ అంటే హ్యూమన్స్ ఏం చేస్తారు? స్ట్రక్చర్డ్ అయితే మేబీ నంబర్స్ ఆర్ టెక్స్ట్ వయ డిఫరెంట్ డేటా టైప్స్ని కలెక్ట్ చేసి బైనరీగా మారుస్తారు అనుకున్న, కన్వర్షన్ టు బైనరీ. అన్స్ట్రక్చర్డ్ అంటే ఇమేజెస్, ఆడియో, వీడియో, ఇవన్నీ కూడా అన్స్ట్రక్చర్డ్. సో పిక్సెల్స్ ఆర్ సౌండ్ వేవ్స్, ఇవన్నీ దీన్ని న్యూమరిక్ వాల్యూస్గా కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ బైనరీగా కన్వర్ట్ చేస్తారు అనమాట గైస్. ఇది మనకి ఫార్మెట్ ఇప్పుడు బేసిక్. ఓకే, ఆల్రైట్. నౌ వెన్ వీ టాక్ అబౌట్, వీ యాజ్ ఇన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ డేటా కలెక్షన్స్ ఎలా చేస్తారంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఏంటి అంటే మనం ఏమేం కలెక్ట్ చేస్తాం? ఆడియో సోర్సెస్ ద్వారా, వీడియో సోర్సెస్ ద్వారా, రైట్, ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా, టెక్స్ట్ ద్వారా, మెనీ థింగ్స్. ఓకే, సో మెనీ థింగ్స్ నుంచి మనం డేటా కలెక్షన్స్ అనేది చేస్తాం. ఇమేజెస్, ఎవ్రీథింగ్ ఎస్ సెట్. సో హౌ ది గ్రాప్ ద డేటా అంటే ఫస్ట్లీ విల్ టాక్ అబౌట్ వెబ్ స్క్రేపింగ్, దెన్ ఏపీఐస్, బిగ్ డేటా. రైట్, సో వాట్ ఇస్ యాక్చువల్లీ గైస్ వెబ్ స్క్రేపింగ్ అంటే ఏంటి? వెబ్ స్క్రేపింగ్ అంటే, వెబ్ అంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డేటా గ్యాదర్ చేయాలి. అట్లాంటి దాన్ని అంటే అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ W3 స్కూల్స్ అని ఒకటి ఉంది. సో లాడ్ ఆఫ్ పైథాన్ లెర్నింగ్, హెచ్టిఎంఎల్ లెర్నింగ్, సిఎస్ఎస్ లెర్నింగ్, ఏఐ గురించి, అన్నిటి గురించి డేటా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాని ఏఐ తీసుకోవాలంటే దే పర్ఫార్మ్ వెబ్ స్క్రాపింగ్. అంటే వెబ్సైట్స్ నుంచి డేటా తీసుకోవడం, ఇంటర్నెట్లో ఉండే డేటా తీసుకోవడం, వెబ్ స్క్రాపింగ్ అంటాం దాన్ని. నా ఏపీఐ, ఏపీఐ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో వాట్ ఈస్ ఏపీఐ అంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ మాట్లాడుకోవడం, అక్కడి నుంచి డేటా తెచ్చుకోవడం. అంటే మీకు ఒక చాలా ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ బస్ అని ఒక వెబ్సైట్ ఉంది, రైట్. రెడ్ బస్ అనే వెబ్సైట్ ఎప్పుడైతే ఉందో అక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కనిపిస్తాయి, కేఎస్ఆర్టీసీ కనిపిస్తుంది, మల్టిపుల్ టీఎస్ఆర్టీసీ కనిపిస్తుంది. ఎలా వీళ్ళదంతా డేటా ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుందంటే ఏపీఎస్ ద్వారా. సో APSRTC.com అనేదే ఒక వెబ్సైట్. దాన్ని తయారు చేసేటప్పుడు, APSRTC వెబ్సైట్ తయారు చేసేటప్పుడు ఆ డెవలపర్స్ ఏపీఐస్ ద్వారా డేటాని ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి టు హైదరాబాద్ బస్సెస్ సర్చ్ చేసామనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా చూపిస్తుంది. ఎలా అంటే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ని డెవలప్ చేసే డెవలపర్స్ ఆ ఇన్ఫర్మేషన్ని ఏపీఐస్ అంటాం. అంటే లైక్ లింక్స్ లాగా ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ అలా కోడ్ చేసి ఉంటారు దాన్ని. అలా కోడ్ చేసి ఆ ఏపీఐస్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఎక్స్పోజ్ అంటే ఎవరికి పడితే వాళ్ళు కాదు, ఆథరైజ్డ్ పీపుల్, ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ కనొచ్చు మనం, రైట్. నాట్ పీపుల్, ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్. అంటే ఎందుకు ఇలా ఎక్స్పోజ్ చేస్తారు అనే పాయింట్కి వస్తే, వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ వాంట్ బిజినెస్, దట్స్ ఇట్, అండ్ రెడ్ బస్ వాంట్ బిజినెస్. సో ఈ రెడ్ బస్ ద్వారా కూడా ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసుకుంటే ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ డెవలప్ చేసేవాళ్ళు అక్కడ ఏపీఐస్ అని కొన్ని డెవలప్ చేసి ఆ లింక్స్ని వీళ్ళకి ఇస్తారు. ఎవరికి? ఇక్కడ రెడ్ బస్ వాళ్ళకి. ఇక్కడ ఉండే డెవలపర్స్ ఆ ఏపీఐని యూజ్ చేసుకుని ఎవరైనా తిరుపతి టు హైదరాబాద్ అడిగితే ఏపీఎస్ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి, రైట్, వాళ్ళ వెబ్సైట్లో ఉండే వాళ్ళ డేటా ఇక్కడ చూపించేలాగా ఏపీఐని ఎక్స్పోజ్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. అలా జరుగుతుంది. అండ్ ఆల్సో బిగ్ డేటా. వాట్ ఈస్ బిగ్ డేటా అంటే మిషన్స్, హ్యూజ్ డేటాస్ ఉన్నాయి ఇప్పుడు వరల్డ్ వైడ్.
డేటా హ్యూజ్ డేటా కలెక్షన్ ఉంది. సో ఈ డేటా అంతటిని మనం యాక్చువల్లీ ఇట్స్ వెరీ బిగ్, రైట్? సో బిగ్ డేటా మొత్తం హ్యూజ్ ఓవర్ ద ఇంటర్నెట్, ఓవర్ బుక్స్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, ఈ బుక్స్ ఎవ్రీథింగ్ ఇస్ సచ్. సో ఇక్కడ నుంచి డేటాను తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ మిషన్స్ గ్రాబ్ ద డేటా. సో ఎందుకు మిషన్స్ ఇంత డేటాను తీసుకోవాలి అంటే, బికాస్ క్వాలిటీ ఇన్పుట్గా ఇస్తే క్వాలిటీనే అవుట్పుట్గా వస్తుంది కదా. సి ఇప్పుడు ఇఫ్ ఐ యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్స్ ఉంటాయి, ఒక మిషన్లో పెడితే అది ఇట్ విల్ ప్రొడ్యూస్ షుగర్ కేన్ జ్యూస్, రైట్? సో ఇది క్రష్ అయిన తర్వాత జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే క్వాలిటీ షుగర్ కేన్స్ పెట్టామంటే క్వాలిటీ జ్యూస్ వస్తుంది, రైట్? అలా క్వాలిటీ డేటా ఇన్పుట్గా వెళ్ళింది అనుకోండి మిషన్స్కి, క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా కలెక్షన్ బై ద మిషన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు అంటే, హ్యూమన్స్ చేస్తారు, మిషన్స్ చేస్తారు, బట్ మిషన్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా గైస్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొని క్వాలిటీగా డేటా తీసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే క్వాలిటీ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఫైన్ గైస్, యా.